అనగనగా ఒక పిల్లవాడు. ఆ పిల్లవాడికి జట్కా బండిలో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. అతడు ఇంటి నుంచి రోజు బడికి వెళ్లేది ఆ జట్కా బండిలోనే. ఏరా పిల్లలు, పెద్దయ్యాక మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని అడిగింది టీచర్. ఒక పిల్లవాడన్నాడు, నేను డాక్టర్ నవుతాను మేడం అని. ఇంకొక పిల్లవాడన్నాడు, నేను ఇంజనీర్ నవుతాను మేడం అని. మరొకరు లాయర్ అవుతానని చెబుతుండగా ఈ పిల్లవాడు మాత్రం నేను జట్కా వాళ్ళను అవుతాను మేడం అని సమాధానం ఇచ్చాడు. అది వినగానే టీచర్, పిల్లలందరూ కూడా గొల్లున నవ్వారు. ఆ పిల్లవాడు ఇంటికి చేరేలోపు ఈ కబురు ఊళ్ళో వాళ్ళ అందరికీ తెలిసింది. దాంతో అందరూ కూడా నవ్వటం మొదలు పెట్టారు. ఈ విషయం ఆ పిల్లవాడి తల్లికి కూడా తెలిసిపోయింది. ఆ పిల్లవాడి ఇంటికి రాగానే తల్లి ప్రశాంత వదనంతో, నాయనా కన్నా, పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావురా అని అడిగింది. అతడు బడిలో చెప్పినట్లుగానే వాళ్ళ అమ్మతో కూడా, అమ్మ నేను జట్కావాలా అవుతానమ్మా అని సమాధానం ఇచ్చాడు. తల్లన్నది, తప్పకుండా అవుదువు గాని ఇలా రా నాయనా అంటూ ఆ పిల్లవాడికి పూజా మందిరం తలుపులు తెరిచి, చూడు నాయనా, ఒక్క గుర్రంతో నడిపే బండికి నీవు జట్కా వాళ్ళవి కాకూడదు, 4 గుర్రాలు నడిపే బండికి నీవు జట్కా వాళ్ళవి కావాలి, అదిగో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా అని ఆ పిల్లవాడికి బోధించింది ఆ కన్న తల్లి. ఆ 4 గుర్రాల పేర్లు ధర్మార్థ కామ మోక్షాలని, ఆ విషయాలను బోధించే జట్కా వాళ్ళ జగద్గురువైన శ్రీకృష్ణుడని ఆ కన్న తల్లి బోధించింది. చూడు నాయనా, నీవు కూడా ఈ జగత్తుకు, ఈ ప్రపంచానికి ఈ 4ంటిని ధర్మార్థ కామ మోక్షాలను బోధించే గురువువి కావాలి, సరేనా నాయనా అంటూ ఆ కన్న తల్లి ఆ పిల్లవాడి యొక్క ఆలోచనలను చక్కదిద్దింది. ఆ బిడ్డడే, ఆ పిల్లవాడే పెరిగి పెద్దయ్యాక స్వామి వివేకానంద అయ్యాడు. సూర్యుడు సరికొత్త రూపంలో ఉదయించినట్లుగా భయం అంటే తెలియని అతని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన అతని ముఖము, గంభీరమైన అతని గొంతు, బలిష్టమైన అతని శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపమయ్యాడు స్వామి వివేకానంద గారు. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. వారు బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే, కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేసుకున్న గొప్ప మహానీయుడు స్వామి వివేకానంద గారు. నిజం చెప్పండి, కన్న తల్లి మాట ఎంత గొప్పదో కదా. ఈ కథలో మీకేమర్థమైంది? కన్న తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి, కుదిరితే పూజించండి. తల్లిని మించిన దైవం ఈ సృష్టిలో లేదు, ఉండదు కూడా. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్.